హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో, ఇది థర్డ్ డే ట్రిప్ అండి. సో, మేమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న పిక్చర్డ్ రాక్స్ అనే దానికెళ్తున్నాము. అది అక్కడ న్యాచురల్‌గా ఈ లేక్ ద్వారా రాక్స్ ఇవన్నీ ఫార్మ్ అయ్యాయన్నమాట. ఎప్పటినుంచో ఒక 5000 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాయన్నమాట. సో, దాంట్లో మినరల్స్ ఇవన్నీ వల్ల అక్కడ ఫార్మ్ అయ్యాయన్నమాట. సో, చాలా బావుంటుంది సీనిక్ వ్యూస్ ఇవన్నీ అని చెప్పి అది రికమెండేషన్స్‌లో వస్తే అదొకటి చూడ్డానికెళ్ళాము. అలాగే ఇంకా దగ్గరలో ఉన్న ఏవన్నా ప్లేసెస్ కూడా కవర్ చేద్దామని అనుకున్నాము. కొద్దిగా అయితే ఈరోజు మా ప్లాన్స్ అయితే కొద్దిగా స్పాయిల్ అయ్యాయనే చెప్పాలండి. ఎందుకంటే మేము అరౌండ్ టైం ప్రకారం చూస్తే గనక 9:30కి అలా స్టార్ట్ అయ్యాము. మాకు ఇక్కడి నుంచి అది ఒక 2 అవర్స్ జర్నీ ఉంటుందనమాట పిక్చర్డ్ రాక్స్‌కి. సో, ఇంకా ఫాస్ట్‌గా తయారైపోయి అప్పటికి ఫుడ్, బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ గూడా చాలా ఫాస్ట్‌గానే చేసేసామండి. చేసేసి ఇంకా అరౌండ్ 12కి అలా ఎళ్ళాము. మేమేమనుకున్నామంటే 1:00కి అక్కడ క్రూజ్ ఇదంతా ఉంటుంది. ఆ క్రూజ్‌లోనే మనకి న్యాచురల్ రాక్స్ ఇవన్నీ చూపిస్తారు. సో, అది ఒక 1-2 ఆర్ 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేసినా కూడా మళ్ళీ దాని తర్వాత తిరిగి వేరే ప్లేసెస్ కవర్ చేయాలన్నది ప్లాన్ అనమాట. సో, ఇది చూస్తే గనక మీరు మైనర్స్ క్యాజిల్ అనమాట. సో, అంతకుముందు మైనర్స్ ఈ మైన్స్ ఇవన్నీ తవ్వకాలు ఇవన్నీ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇది ఐడెంటిఫై చేశారు. సో, వాళ్ళకి డెడికేషన్ కింద మైనర్స్ క్యాజిల్ అని చెప్పి పెట్టారు. చాలా బాగుందనమాట వ్యూ అయితే గనక. సో, ఇంకా అక్కడి నుంచి అది కవర్ చేయగలిగాము. ఎందుకంటే ఇంకా మాకు అర్థమైందేంటంటే ఆ రోజు లాస్ట్ క్రూజ్ ప్లస్ ఇట్స్ రెయినీ డే అనమాట. చాలా పెద్ద వర్షం పడిందండి. ఫుల్ తడిసిపోయాము. ఇంకా అసలు ఏం చేయాలో కూడా తెలియలేదు. దానివల్ల అదే కాకుండా వాళ్ళకి జూలై 4థ్ తర్వాత రోజు కాబట్టి చాలా రష్ ఉందనమాట. సో, అందు గురించి క్రూజ్ కూడా ఐ మీన్ బోట్స్ కూడా అవైలబుల్‌గా లేవు. కొన్నే ఉన్నాయి. ఆ కొన్నిట్లలోనే వాళ్ళు మాకు అరౌండ్ 4:00కి స్లాట్ వచ్చిందనమాట. సో, దానివల్ల ఇంకా మధ్యలో 2 అవర్స్ ఏం చేయాలో తెలియక మైనర్స్ క్యాజిల్ వెళ్దాం అని చెప్పి అక్కడికెళ్ళి జస్ట్ అది ఒక సీనిక్ వ్యూస్ అవన్నీ చూసుకొని, అలాగే మేము రూమ్ నుంచే లంచ్ తెచ్చుకున్నామండి. మా వైఫ్ పలావ్ చేశారు. సో, పలావ్ తీసుకొని ఇంకా డైరెక్ట్ వచ్చేసాం అనమాట. ఇంకా అది అంటే ఆల్రెడీ రెడీమేడ్ మిక్స్ అవన్నీ ఇంటి నుంచే తీసుకొచ్చారు. సో, అది డైరెక్ట్‌గా చేసేసి ఫాస్ట్‌గా ఇంకా అది తినేసిన తర్వాత మళ్ళీ 4:00కి బోట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పిక్చర్డ్ రాక్స్ యాక్చువల్‌గా నాకు అంత ఐడియా లేదండి ఫస్ట్ అయితే ఇంతకుముందు. సో, అరౌండ్ 1 అవరే ఉంటుంది కదా అనుకున్నా. బట్ లాస్ట్‌కి తెలిసిందేంటంటే అదొక అరౌండ్ 2 ½ అవర్స్ పడుతుంది మొత్తం వెళ్ళి అవన్నీ చూసి రావడానికనమాట. సో, చాలా బాగా చూపించారు. ఎళ్ళేటప్పుడు మనం చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ యాక్చువల్‌గా అయితే పైకి ఎక్కి కూర్చున్నామండి. మా వైఫ్ ఏమో ఇంక కిందనే ఉన్నారు. పైకి రానన్నారు. ఫుల్ వర్షం తడిసిపోయామని చెప్పి. కిడ్స్ మా చిన్నమ్మాయి అయితే మాతో వచ్చింది. పెద్దమ్మాయి ఇంకా పడుకుంటానని కిందనే ఉండిపోయిందనమాట బోట్ కింద సెషన్‌లో. సో, పైన కొద్దిగా వర్షంగా, కొద్దిగా చినుకులుగా అలాగా అనిపించింది. సో, అటు ఇటు ప్లాన్ చేసుకుంటూ పైకి, కిందకి అలా తిరిగామనమాట. కదిలేటప్పుడు తిరగొద్దని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. బట్ స్టిల్ కొన్నిసార్లు సడెన్‌గా వర్షం వచ్చేసరికి మనం ఏం చేయాలో తెలియదు గదా! బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి మొత్తం గూడా రాక్స్ ఇవన్నీ చూపించారు. వెళ్ళేటప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్కడెక్కడ న్యాచురల్‌గా ఈ మినరల్స్ ఇవి ద్వారా ఎలా ఫార్మ్ అయ్యాయి. ప్లస్ మనకి ఇక్కడైతే గనక ఒక సైడ్ అంతా గ్రీన్, ఒక సైడ్ అంతా గూడా బ్లూ కింద కనిపిస్తుందండి సీ. అంటే ఆ రోజు చెప్పాను గదా! వర్షానికి మనకి సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాము. బట్ యూజువల్‌గా అయితే గనక సన్నీ డే అయితే గనక మనకి క్లియర్‌గా తెలుస్తుందనమాట పార్టీషన్ కింద. సో, అదొకటి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడే న్యాచురల్‌గా వాటర్ ఫ్లో ఇవన్నీ జరుగుతుంది. అంటే ఎక్కడి నుంచో వాటర్స్ ఇవన్నీ ధారగా పడడం ఇవన్నీ జరిగాయనమాట. సో, అదంతా బావుంది. మీరు చూస్తే గనక క్లౌడ్స్ ఇవన్నీ గూడా చాలా బాగా అనిపించిందనమాట. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వన్ బై వన్ మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ వచ్చేటప్పుడు గనక చూస్తే కొద్దిగా మాకు బోరింగ్‌గా అనిపించిందండి. సో, ఎందుకంటే ఫుల్ అలిసిపోయాము. ఇంకా
మనకి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికంటూ ఏముండదు. సో, జస్ట్ అక్కడికి తీసుకొని వెళ్ళేదాకా అయితే గనక భలే అనిపించింది గానీ, బట్ వచ్చేటప్పుడు ఆ 1 అవర్ కొద్దిగా అలిసిపోయి ఇంకా కిందనే కూర్చొని ఏవో తెచ్చుకున్న చిప్స్ అలాంటివి తిన్నామనమాట. సో, విన్నారు కదా! ఇదే సేమ్ మనము పైనుంచి అదర్ వ్యూలో మైనర్స్ క్యాజల్ దగ్గర చూసాం గదా! అదే రాక్ అండి. సో, ఇది అదర్ సైడ్ ఆఫ్ ద రాక్ అనమాట. ఇంకా కాస్త వర్షం తగ్గిందన్నప్పుడు ఈ వాటర్స్‌కి వాటిలకి ఫోటోలు తీసుకుందాము కాస్త అని చెప్పి కిందకొచ్చామండి. అంటే ఫస్ట్ ఫ్లోర్ కాకుండా కిందన ఫ్లోర్ దగ్గరికి. బట్ స్టిల్ మొత్తం ఊగిపోతూ ఉండడం వల్ల వర్షం ఎక్కువ అంటే ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల వాటర్స్ అది చాలా కష్టమైంది. అటు ఇటు ఇటు అటు పిల్లలైతే అసలు ఎన్నిసార్లు పిలిచినా వినిపించుకోలేదు. బట్ స్టిల్ కోఆపరేట్ అయితే చేశారు. సో, కొన్నేవో క్యాప్చర్ చేసుకోగలిగాం అనమాట మెమరీస్ కింద. సో, ఇక్కడ చూడండి ఇదొక కేవ్ కింద ఫామ్ అయింది. చాలా బాగా అనిపించింది. సో, ఇక్కడ ఏంటంటే వాళ్ళు మినరల్స్ ఇవన్నీ సేకరించడానికి అంతకుముందు ఏమైనా ట్రై చేసేవాళ్ళేమో. బట్ అగైన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండర్ టేకెన్‌లో ఉన్నాయండి. సో, అన్నిట్లికి పర్మిషన్స్ ఇవన్నీ కావాలి కదా! అందుచే ఇంకా వీళ్ళు దీన్ని ప్రిజర్వ్ చేయగలుగుతున్నారు. లేకపోతే ఈ పాటికి ఎవరో ఒకళ్ళు పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఎవరైనా ఆల్రెడీ దీన్ని డిజాస్టర్ చేసి ఉండేవాళ్ళు అనమాట. ఇంకా అక్కడ ఒక కేవ్ లాంటిది ఉంటే ఆ కేవ్ లోపలికి వెళ్ళి హాల్ట్ చేశాడండి. ఒక 2 మినిట్స్ అయితే గనక బోట్‌ని ఆపాడు. సో, అక్కడ అన్నీ కూడా క్యాప్చర్ చేసాము. మనకంటే దగ్గర చాలా దగ్గరికి ఉన్నట్టు చూపిస్తాడనమాట. సో, ఇక్కడ చూడండి మీకు గ్రీన్ వాటర్స్ కొద్దిగా కనిపిస్తున్నాయి. అంటే అక్కడ కిందనంతా కూడా వేరే మినరల్స్ ఉండుంటాయండి. సో, దానివల్ల గ్రీన్ అని ఒక సైడ్, బ్లూ ఒక సైడ్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇంకా మేము పిక్చర్డ్ రాక్స్ నుంచి స్టార్ట్ అయిపోయి డెట్రాయిట్ వెళ్ళాలండి. ఆ రోజు నైట్ అవుట్ ఇంకా డెట్రాయిట్‌లో రూమ్ తీసుకున్నాము. అది వేరే ప్లేస్ అనమాట. సో, ఇంక డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. అది నెక్స్ట్ డే ఇంకేంటంటే డెట్రాయిట్‌లో మేము కాసేపు అంటే నైట్ అవుట్ అక్కడ చేసేసి నెక్స్ట్ డే ఇంటికి స్టార్ట్ అవ్వడం అనమాట. సో, దారిలో అయితే గనక ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి. చాలా బాగా అనిపించాయి. ఒకటేమో ఇది పరాశక్తి టెంపుల్. సో, ఐ థింక్ ఇది తమిళియన్స్ ఆర్గనైజ్ అనుకుంటానండి. చాలా బాగా అనిపించింది. మంచి ఫుడ్ అయితే అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుందండి ఇక్కడ. సో, బాగా మెయింటైన్ చేశారు. ఇంకా ఏవో కన్‌స్ట్రక్షన్ ఇంకా జరుగుతోందండి. చాలా పెద్ద టెంపుల్. అమ్మవారు కూడా చాలా చాలా బాగున్నారు. లోపల ఫోటోగ్రఫీ ఇక్కడ ఎలౌ లేదు కాబట్టి ఇంకా తీయడానికి కుదరలేదు. సో, బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. సో, కొద్దిగా అక్కడ దోస అవి ఉంటే అవి తినేసి ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ పక్కనే కొద్దిగా ముందరకి అంటే కొద్దిగా 1 అవర్ దీంట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నారు. ఇది కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగా అనిపించింది. యాక్చువల్‌గా ఏంటంటే మేము అది 12:00కి చేరాము. 12:00 అయ్యేసరికి తెరంతా వేసేశారు. సో, చాలా ఫీల్ అయ్యి ఇంకా కూర్చొని ఉన్నాం అనమాట. బట్ సడన్‌గా ఓపెన్ చేసేసరికి అంత పెద్ద విగ్రహం చూస్తే చాలా మంచిగా ఫీల్ అయ్యాం అనమాట.
చాలా పాజిటివ్‌గా అనిపించింది. అలాగే లోపల గంట కొట్టడము, హారతి ఇవ్వడం ఇవన్నీ చేసామనమాట. మాకు ఆ ఆపర్చునిటీ రావడం చాలా బ్లెస్సింగ్‌గా అనిపించిందనమాట. సో, నెక్స్ట్ ఏమో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అది కూడా కవర్ చేశామండి. చాలా బాగా దర్శనం అది అయింది. ఇంకా అక్కడ ఫుడ్ తీసేసుకొని వచ్చి కార్‌లోనే తిన్నాము. ఎందుకంటే ఇంకా స్టార్ట్ టైమ్ అయిపోయామనమాట. మళ్ళీ లేట్ అయిపోతే ఈవినింగ్ అరౌండ్ 6, 7 అలా అయిపోతుందని చెప్పి తొందరగా స్టార్ట్ అయ్యాము. సో, అలా అయితే మా ట్రిప్ అయితే కవర్ అయిందండి. చాలా చాలా బాగా అనిపించింది ఈసారి వెకేషన్. అరౌండ్ 4 డేస్ అయితే చేసాం గదా! సో, బాగా ఎంజాయ్ చేశాము. మాకైతే టైమ్ స్పెండ్ చేయడం, పిల్లలతో ఇదంతా కూడా బాగా కుదరడం వల్ల బాగా హ్యాపీగా అనిపించింది. సో, మీరు కూడా మా వీడియోస్ ఇంక ఇవన్నీ నచ్చినట్టయితే గనక వన్స్ అగైన్ థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోస్‌తో మేము ముందరకొస్తాం. బాయ్ అండి.